what's been guys, welcome back to another gameplay video. ఈరోజు మనం ఒక కొత్త గేమ్తో వచ్చేసాం. దాని పేరే ఫ్రీ ఫైర్ గాయస్. అండ్ కలవన్ ఫ్రెండ్తో అంటే అది ఒక హ్యూమన్ కాదు, నా పక్కన చూడండి, ఇది ఉన్నది చూడు, ఇదే మన పెట్ అనమాట. మా ఫ్రెండ్ అనుకోండి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అది మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ర్యాంక్ బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాము. డ్యూ ఎత్తుద్దు స్క్వాడ్ అయితే ఆడబోతున్నాము. అండ్ నా దగ్గర అయితే ఎమోట్స్ 1, 2, 3 అండ్ 2 years ఓల్డ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది నాకు తెలియదు. ఇప్పుడైతే నాతో ఇప్పుడు ఇంకా 3 members నాతో ఉన్నారు. అంటే వెయిట్ 2 years ఓల్డ్ అని అందరికి వస్తుంది అనమాట. లెట్స్ డూ ఇట్. మీరు ఫ్రీ ఫైర్ ఆడుంటే మీరు ఒక లైక్ వేసి తెలుసుకోండి వీడియోకి. అండ్ ఇలాగే సపోర్ట్ అయితే ఇవ్వండి. నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. నాకు ప్లీజ్ గైస్, ఐ వాంట్ యువర్ సపోర్ట్. ఇంకా 9 secondsలో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 5, 4, 3, 2, 1. ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది గేమ్ అయితే. బ్యాటిల్ స్టార్ట్ అయితే అయింది. అండ్ డ్రాగన్ ఇంకా రాలేదనుకుంటా. వచ్చింది డ్రాగన్. విరాట్ డ్రాగన్ చూడండి, డ్రాగన్ అయితే వచ్చాను. మీరు ఫ్రీ ఫైర్ లవ్ అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్లీజ్. టార్గెట్ ఓకే, కామెంట్ చేద్దామని కూడా వెళ్తున్నాను. టైం పాస్ అయితే చేసేసాం. సిజీ సిగ్మా సింబా అంట. సింబా సిజీ ఆడు సిజే, ఈడు సిజే, ఇద్దరు సిజే. ఆడేసి ఆడి ఇద్దరు ఐ, ఇద్దరు సి, ఇద్దరు జీ, ఇద్దరు ఎస్, ఇద్దరు ఐ, ఇద్దరు ఎం. ఇద్దరి దగ్గర 1, 2, 6 లెటర్స్ అయితే సేమ్ ఉన్నాయి ఇద్దరు. ఇక్కడ మనకైతే లూట్ కావాలి. ఓకే, మనకైతే ఒక వెపన్ అయితే దొరికింది. కానీ మనకు కావాల్సింది మంచి ఓకే లెవెల్ 3 బ్యాగ్ దొరికిందన్న. ప్లస్ కాటానా వద్దు. మంచి వెపన్ అయితే కావాలి. ఇదేం వెపన్ ఉంది? ఓకే, వెపన్ కలుసుకో. సరే, థామస్ అయితే దొరికింది. స్మోక్ అయితే తీసుకున్నాను. గ్రానైట్ ఇంకోటి ఉంది. ఓకే, మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు దాన్ని. గైస్ ఇది కొత్త స్నైపర్లా ఉండేది. కొత్త స్నైపర్ కానీ నేను తీసుకున్నా. మీకు తెలిసే గైస్, నేను స్నైపర్స్ అంటే ఇట్లాంటి స్నైపర్ వాడుతున్నా. నాకు ఒకసారి ఇలా వేరే స్నైపర్స్ వాడతాను. అండ్ ఓకే, స్కోప్ సెట్ దొరికింది. స్కోప్ అండ్ ఇక్కడైతే 500 కూపన్ అయితే దొరికింది. మనకైతే ఒక షార్ట్ గన్ కావాలి. ఈ మ్యాచ్లో నేను ఇంత బుయ్య కొట్టాలా? ఈ మ్యాచ్లో ఒక బుయ్య కొట్టేసేయాలని. నాకు రివైవ్ వద్దు. మన వాళ్ళందరూ ఇటువైపు, మనం కూడా అటే. ఇది ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి మనం ఇప్పుడు గేస్ ఒక ఇది ఆన్ గేస్ ఇది ఏంటిది చెప్పండి గేస్ ఒకసారి. నాకు రెడ్ కలర్ మార్క్ ఎంత కామెంట్లో అయితే ట్యాగ్ చెప్పేయండి. నాకైతే కామెంట్లో అది రెడ్ కలర్ మార్క్ ఎంత ప్లీజ్ గైస్ చెప్పండి ఒకసారి. అది నాకు తెలియదు గైస్. నాకు కూడా అనిపించింది. ఆగొచ్చు బాబు. ఇక్కడ గైస్ రెడ్ కలర్ పాయింట్కి వెళ్దామంటారు గైస్ మీరు.
ఆ మార్క్ మీదకి వెళ్దామంటారు గైస్ మీరు. రే 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 రే. ఆ మార్క్ దగ్గరికి అయితే వెళ్దాం గైస్. చెప్పండి ఆ మార్క్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో. తనైతే హౌస్ దగ్గర ఉన్నాడు. ఈ హౌస్కి అటు ఇటు ఉన్నాడు. మార్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ మార్క్ వెళ్ళిపోయింది. చూద్దాం ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనం ట్రై చేద్దాం గైస్. మన ప్రో ప్లేయర్ అవుతాం కదా. ఇప్పుడు ఆ మార్క్ ఎందుకు చెక్ చేద్దాం గైస్. చూద్దాం. అండ్ ఇదేదో ఒక్క నిమిషం ఎల్లో కలర్ మార్క్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్ అయితే వస్తుంది. చూద్దాం అది ఏందో. ఏంటి ఒకదైతే అప్పుడే స్టార్ట్ అయ్యింది మనకి. వాడితో కార్ తీసుకొచ్చింది మనోడు రే 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 రే. ఎక్కినపో నడు. గుద్దు గుద్దు గుద్దేవాడు గుద్ది అని అయ్యాడు. సెంజీ పెట్టుకొని తిరుగుతుంటాను. 3 దొరికాయి. కార్ అయితే ఎక్కాను. నడురా. రే 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 అవును కదా నేనే మర్చిపోయాను. దిక్ 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 దిక్. గ్యాస్ మనం వెహికల్ అయితే ఎక్కద్దు. ఆ సౌండ్ వాళ్ళు అందరు ఎనిమీస్ అయితే మన దగ్గరకు వస్తారు. సో ఇరిటేటింగ్. ఏంటి ఇప్పుడైతే మనం ఇక్కడ ఆ మార్క్ అన్నా కదా గైస్. ఆ మార్క్ ఇక్కడ ఉంది. ఓకే ఆ కూపన్ ఓకే టోకెన్ ఉంది మార్క్. అండ్ మనమైతే ఇది కూడా అన్లాక్ చేసుకున్నాము. చెప్తున్నా ఈ ప్లేస్లో ఇప్పుడు వేరే ప్లేస్కి చూసుకుందాం. మనమందరం ఒక టీంలో ఉంటే మనం ఎవరేమో ఉండడు. నెంబర్ 1 చూడండి గైస్. అక్కడెక్కడో తిరుగుతున్నాడు. అండ్ డ్రాప్ అయితే ఇచ్చింది. చూడండి గైస్ అక్కడ మనోడు వెళ్తున్నాడు. ఇంకా ఎవరు వస్తున్నారు. ఇంకా నెంబర్ 2 వస్తుంది. ఓకే ఫైట్ అయితే అవుతుంది బాస్తో. మీరు అక్కడ ఒక గోస్ట్ సింబల్ అయితే చూడొచ్చు అక్కడ పైన మ్యాప్లో. చూడండి ఇదే చూడండి. ఓకే మనం పోవాలి కానీ ఇక్కడ చాలా మంది ఉంటారు. కానీ మనం దేనికైనా భయపడినా షూట్ చేసేసి మనోడేడి మనం నాతో ఉన్నాడు. స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేయగానే ఉడకాలి గైస్. అండ్ ఉడకండి. అయిపోయి విలన్ అపియర్డ్. ఓహో వెళ్ళాలి జల్దీ నడు జల్దీ. ఒకడు కనిపించిండు. అయిపోయి డౌన్. అవరా అమ్మా అప్పుడు దమ్ చేస్తున్నాం నేను కొటేషన్ కెళ్ళైతే వేసేసాను. మనమైతే ఇవే వెపన్స్ చేసుకున్నాం. ఓకే లెవెల్ 3 బ్యాగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకేం మనం ఏం చేయలేము. మనోడేంది నిన్న ఏం చేస్తుండే. ఎవరో బయటికి రెడీ రా బయటికి దారా నిజదా బడిరా బయటిరా దారావి. ఓడేం లేడు. నేను ఉన్నా కదా. ఎందుకు భయపడుతున్నాను. నేను ఉన్నా కదరా. నేను విలన్ ఓపెన్ చేసి పెట్టేసిన. విలన్ మాకైతే కనిపిస్తుంది. ఇంకా ఏంది ఓకే విలన్ అయితే పోయింది. అయిపోయి విలన్ వెళ్ళిపోయింది. భయపడిపోయింది. మన లేడు పోయి మళ్ళీ అన్లాక్ చేస్తుండే. చచ్చే నేను కలిగి ఉంటున్నాడు. అండ్ గైస్ ఇక్కడైతే హెడ్డేకింగ్ ఏంటంటే ఇక్కడ గైస్ మీరు ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ అసలు రివైవ్ చేయొద్దు గైస్.
పాయింట్లా ఇక్కడ పీక్ కాబట్టి పీక్లా చాలా మంది కూడా ఉంటారు పీక్లా క్రౌచ్ చేసి ఉంటే మనకి కొంచెం షూట్ చేసిన అనుకో మన ఇట్లా సైడ్కి వెళ్ళిపోవచ్చు. కనిపించింది నాకు ఇక్కడ కూడా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. అరే బయటకు వెళ్తామా కొట్టుకోప్పుడు కొట్టు కొట్ 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 అయిపోయినా అన్నాను. అంటే ఇప్పుడైతే ఎనిమిస్ వచ్చేస్తారు. ఓకే మనం షూట్ చేసేసాను. కనిపించండు. దారా బయటిరారా. దారా రే కిల్చోర్ నాకు కిల్ తీసుకుంటావు కదరా చోరుగా. బా డౌన్. అరే రే వెళ్ళిపోయారా. దారా వెళ్ళిపోయి షూట్ కొట్ కొట్ రివే ఏరా రివే. మామ బ్లూ బాల్ పెట్టరా. బ్లూ బాల్ పెట్టే. బ్లూ బాల్ గూ. అదే గూ వల కూడా పెడతారు మొత్తం నాకు మొత్తం తిప్పుతున్నావు కదా. గూ కూడా పెట్టండి రా గూగా. సీజీ ఆడున్నాడు, ఇంకొకడు ఉన్నాడు. అది రివైవ్ ఆడికి ఆడికి వెళ్తున్నాడు. ఆడేముందిరా వా తెలియదు కూడా. ఇది వస్తాడు వేసి పక్క ఎడిగిపోతున్నాడు. ఓకే అది వా ఇప్పుడు తెలిసి వచ్చింది ఇంకే. అది కాదురా బాబు వేరే ఉందని. ఈయన దగ్గర మంచి మంచి వెపన్స్ ఉన్నాయి. నాకు ఇది కాకుండా థామస్ ఒకటి, ఈ గన్ పేరు అయితే మర్చిపోతా. కింద ఒక గన్ కనిపిస్తుంది కింద లెఫ్ట్ సైడ్ గన్. ఆ గన్ ఇస్తే నేను మంచిగా ఆడతా. బుయ్య కొట్టచ్చు. అటు సడన్గా షూట్ చేసిండు, హెడ్కి తగిలింది మెయిన్ బుల్లెట్. నేను గ్లూ వేసే లోపలే కొట్టేసాడు. కూపన్ తీసుకొని మమ్మల్ని రివైవ్ కూడా చేయొచ్చు. మనం ఇంత మాట్లాడలేమా తెలిసి ఎందుకు. కూపన్ కోసం వెళ్తున్నాం అనుకుంటా. దగ్గర చూసిండు ఇప్పుడైతే. నెంబర్ 4 అయితే బాట్. ఇప్పుడైతే అదే ఎక్కడికి. ఓకే ఆడుంది. ఓకే అర్థం. ఆడి దగ్గర అది దగ్గర నుండి అందుకు పోతుంది. ఇది పోతున్నప్పుడు ఆడికి ఏం చేస్తుండే. 4 సమాధి. అరే వెళ్ళిపోయారా బాబు మాకు. రివైవ్ ఇవ్వరా. అరే రివైవ్ రా బాబు. నేను చూస్తున్నా ఇంకిద్దరు చూస్తున్నా నాతో పాటు. నేను ఒకనే వస్తున్నా. ఈయనొకడు వెళ్ళిపోయి ఇటు కొంచెం లెఫ్ట్ తిరుగు. కొంచెం లెఫ్ట్ ఇంకా కొంచెం ఆగు. ఇటు అది అక్కడ అది ఇచ్చి నాకు ఇవ్వదు. థ్యాంక్స్. ఇట్లుంటే మనం అంటే వేసి ఈ మ్యాచ్ అయితే పక్క బుయ్య కొట్టాలి మనం. మన వాళ్ళైతే అక్కడ ఉన్నారు కాబట్టి. ఇక్కడ ప్లేయర్స్ అయితే రన్నింగ్ ఇప్పుడు ఉరుక్కుంటూ వస్తాను మన దగ్గరికి. ఒకటి కనిపించేసిన ఆల్రెడీ. కనిపించింది కూడా. అయిపోయి డౌన్. సో సార్ అయిపోయి. ఈ లూట్ మనం దొరికింది. ఇది 0% అని అడగండి. ఒక్క నిమిషం. ఈ గన్లో ఏమో తక్కువ ఉంది. ఓకే ఇప్పుడు నెంబర్ 3 అయితే మనకి ఆఫ్లైన్ కాబట్టి ఆయన ఎక్కువసేపు రివైవ్ అయితే కాలేదు. ఇప్పుడు మన డౌన్.
అయిపోయి గోన్ దిస్ మ్యాచ్ ఇస్ గోన్. ఇంకా ఇంకొక మెంబర్ ఉన్నాడు. ఆ మెంబర్ ఒక్కడిని కిల్ చేస్తే అయిపోతుంది. ఆ మెంబర్ ఇంకా ఒక్కడ ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు. కాయిల్డ్ అంట ఆయన పేరు. కాయిల్డ్ 9G7 అయిపోయి ఒక డౌన్. వీడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా అయిపోయి ఫైనల్ రౌండ్ 4 అలా. ఇంకా ఓకే, ఇంకా నలుగురు ఉన్నారు అనమాట. అంటే ఇంకా ముగ్గురు అనుకోండి. ఇంకా ముగ్గురు, నేను స్క్వాడ్ మొత్తం అనుకున్నాను. వీడు ఒక్కడ నలుగురు నోట్ చేసి అలా ముగ్గురు నోట్ చేస్తే తెలియదు. ఇక్కడ అవుట్ అయిపోతాడు. అయిపోయి అవుట్. ఇలా పోయా నాడు బ్యాక్. నేను గెలుస్తానేమో ఉన్నాను. మనకి ఇప్పుడు స్కోరు ఓకే 30. మనమైతే ప్లాటినంకి వెళ్ళి ప్లాటినం నుంచి డైమండ్కి వెళ్ళి డైమండ్ నుంచి హీరోకి వెళ్ళి గ్రాండ్ మాస్టర్ వీ బ్యాచ్ వెళ్ళి అట్లా వెళ్తుంటే వావ్ అనిపిస్తుంది. అండ్ గైస్, మీరు ఏ యూట్యూబర్ ఛానల్ అయితే చూస్తారా కామెంట్లు అయితే ఇచ్చేయండి, ఎందుకంటే మనం కూడా చూసాము. ఇంకా సిజీ సింబా 97 ఫోన్ నెంబర్ పెట్టుకోండు. వాళ్ళైతే అసలు ఒక్క కిల్ చేయలేదు. నాతో అయితే అది ఫోన్ నెంబర్ పెట్టుకుని ఆయన ఉన్నాడు నాతో. ఓకే, స్టార్ట్ అయిపోయింది. మనమైతే రౌండ్లో కొడుతాం 30 సెకండ్స్లో అయితే అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా. సో ట్యాగ్ చేస్తే ఓకే. మనమైతే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాము. మనమైతే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం. ప్లీజ్ ఒక్కడు వచ్చేసారు. ఒక్కడు వచ్చేస్తే మన టీంలోకి. ఒక్కడు 8 సెకండ్స్, 6 సెకండ్స్, 5 సెకండ్స్లో ఒకడు మన టీంకి వచ్చేయాలా. అయితే ఏంటరా నో. అరే బాబు, కొంచెం స్పీకర్ ఆఫ్ చేసుకోరా. ఓకే. కాల కాలహారి కలహారి. ఓకే, మనం సేమ్ ప్లేస్ డ్రాగన్ అయితే వచ్చింది మనం వెస్ట్. ఈ డ్రాగన్ మనం బిఆర్ ర్యాంక్లో అయితే పెట్టుకుంటే మనం ఓడిపోతాం. సిఎస్కే అయితే డ్రాగన్ ఓడిపించే డ్రాప్ని అయితే పడేద్దాము. సిఎస్కే మీకు తెలుసుకుంటుంది, ఫ్రీ ఫైర్ టూలకి అయితే తెలుస్తుంది. అండ్ మనమైతే రిఫరెండ్ కాదు, అక్కడే కాదు, ఫౌండేషన్ అంట. ఫౌండేషన్ అయితే దిగుతున్నాము. నాకు తెలియదు, అంటే నేనైతే చేయట్లేదు. నెంబర్ 1 అయితే చూస్తున్నాను. కేల్వార్ రాకీ కెల్వార్ రాకీ అంట. ఇక్కడ దింపుతున్నారా బాబు. మంచి లూట్ ఇక్కడ. మొత్తం మనం లూట్ చేసుకున్నామంటే ఇంకా మనని ఆపేటోడు లేనే లేడు. మ్యాచ్ బుయ్య మనమే బుయ్య మన దొరికింది. ఊరుకు చేస్తా. షూట్ చేసిండు అనుకున్నా ఉంటాడని ఉన్నాడు. ఓకే, ఒకడైతే మనోడైతే కిల్ చేశాడు. నెంబర్ 3 అయితే ఒకడు డౌన్ చేశాడు. అయితే అయిపోయి నెంబర్ 3 కూడా అయిపోయినా. నెంబర్ 1 అయితే ఓడుతుంది. రూతుండు ఓడాడు దిగింది. అయిపోయి అరే అక్కడ నుంచి వెళ్ళిపోరా. నెంబర్ 1 మైనస్ పాయింట్స్ వచ్చేస్తాయి, మీకు తెలుసు కదా. ఆడేటోళ్ళకి బాగా తెలుసు, నాకంటే మైనస్ పాయింట్స్ కూడా వస్తాయి. ఒకవేళ ఒక్క కిల్ ఇవ్వకుండా బోయా ఇవ్వకుండా ఒక కిల్ ఇవ్వకుండా ఉంటే మైనస్ పాయింట్స్ వస్తాయి. నిఖిల్ ఎఫ్ఎఫ్ నన్ను కిల్ చేసిండంట కదా. ఇంకా ఇప్పుడు దొరికినాయి మనకి